నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయికి ఏమన్నా జరిగిందంటే మీలో ఒక్కళ్ళు బ్రతకరు. పోనీ ఆ అమ్మాయిని ఏమన్నా చేస్తారని నేను భయపడి వదిలేస్తే ఆ అమ్మాయి నాకు దక్కదు. అది మీకు తెలుసు. దీనికి ఒక్కటే సొల్యూషన్. ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఏమీ చేయనని మాటిస్తున్నాను. చూడాషా, నాకేమైనా పర్వాలేదు. కానీ నా మూలాన్ని నువ్వు ప్రమాదంలో పట్ట నాకు ఇష్టం లేదు. భవానీ మనుషులు నేను తీసుకెళ్ళడం లక్కీగా ఎవరో చూశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమైంది? రాను రాను ఈ ఊళ్ళో నువ్వు నాకు వీక్నెస్ అయిపోతావు. నిన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు. చచ్చిపోతాన భయం కాదు. బిఫోర్ దట్ ఐ హావ్ టు డూ సంథింగ్. కానీ నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళు నిన్ను ఎప్పుడేం చేస్తారో నాకు తెలియదు. నీకేమైనా జరిగిందంటే ప్లీజ్ ఆశా, ఈ ఊరు వదిలేడు. నిన్ను వదిలి నేను ఉండలేను శివ. ప్లీజ్ నన్ను వెళ్ళమని మాత్రం అడగొద్దు. ఐ లవ్ యూ. ట్రై టు అండర్స్టాండ్. అయినా నాకేం జరుగుతుందోనని నీకంత భయం ఉన్నప్పుడు నీ దగ్గర కన్నా ఎక్కువ సేఫ్టీ నాకెక్కడ దొరుకుతుంది? నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ. వస్తా. క్యా బాత్ హై? కుచ్ నహీ భాయ్. ఇప్పుడు ఏమిటి? ముద్దు పెళ్ళి. కాలేజీలో ఉన్నప్పుడు పెళ్ళంటే బియ్యం వేరడం, వంట చేయడం ఇవన్నీ నీ వల్ల కాదన్నావుగా. మరి ఇప్పుడేం చేస్తావు? ఇష్టం అయితే అన్నీ బాగానే ఉంటాయి. నాకున్నది నువ్వు, మా అన్నయ్య వాళ్ళు. నాకు మా అన్నయ్యకి పడదని భవానీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎంతకాలం వాళ్ళు అలా అనుకుంటారో నాకు తెలియదు. గొడవలు లేవని తెలిసిన వెంటనే నన్ను చంపడం కోసం మా వాళ్ళని అడ్డం పెట్టుకుంటారు. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండలేను, అలాగని వాళ్ళని వచ్చి నా దగ్గర ఉండమనలేను. అందుకే అన్నయ్యని ట్రాన్స్ఫర్ చేయించడమే సేఫ్ అనిపించింది. కానీ నాకేమైనా జరిగితే అందరికన్నా నష్టపోయేది నువ్వే. నా దారి మార్చుకోమని అడుగుతావని చాలాసార్లు అనుకున్నాను, కానీ నువ్వు ఎప్పుడూ అడగలేదు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఐఎమ్ రియలీ లక్కీ.
పాల్తా అభ్యంతరం లేదు, కానీ తాగితే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అయితే మానే. హ్మ్? మానేస్తే ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. హ్మ్. హలో, ఏంటనయ్యా? ఆ, ఆ, ఇప్పుడే వస్తాను. ఆశా కీర్తికి బాగాలేదంట, వెళ్ళి చూసొద్దాం పదా. వద్దమ్మా, తాగాలి. హాయ్ చిన్న. ఎలా ఉన్నావమ్మా? ఐఎమ్ ఆల్ రైట్ చిన్న. హాయ్ స్వాతి. హలో పిన్ని. ఎంతసేపు అయింది శివ వచ్చి? ఇప్పుడే అన్నయ్య. ఏమ్మా బాగున్నావా? కూర్చోండి. మోహన్, ఆ ఇల్లెవరిదో కనుక్కో. ఇంత జ్వరంలో కూడా ఏమిటమ్మా? అంత లేదులే, సగా యాక్టింగ్ చేసా. కొంచెం తగ్గినట్టుందే. ఫోన్ చేసేసరికి కంగారు పడ్డాం. 103 దాకా టెంపరేచర్ వచ్చిందిరా. నువ్వు రాకపోతే మందేసుకుని పాలు తాగనని ఒకటే గొడవ. దాంతో నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. పర్వాలేదన్నయ్య. ఆశ, ఇంక బయలుదేరదామా? వెళ్ళొద్దు చిన్న. అదేమిట్రా, ఈ రాత్రికి ఇక్కడే ఉంటారనుకున్నాను. లేదన్నయ్య, రేపు పొద్దున కోర్ట్ టైంకి నేను అక్కడ ఉండాలి. చాలా ముఖ్యమైన పని. పని అయ్యాక వీలైతే సాయంత్రం వస్తా. వెళ్దామా? వెళ్ళొద్దు చిన్న, నాకు ఏడుపు వస్తుంది. ఏడుస్తే నేను రాను. అయితే సరే, రేపు వస్తావుగా? వస్తా. ప్రామిస్?